నేటి దైవవాక్కు యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. ఆయన మార్గమున పోచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, ఈ వచనంలో మనం చూస్తే యేసు ప్రభు అన్ని రోగాల కంటే ఎక్కువగా గ్రుడ్డితనాన్ని బాగు చేశాడు. ఈ అధ్యాయంలో గ్రుడ్డివానికి చూపు ఇవ్వడానికి అభిషక్తుని రాకకు సంబంధం ఉన్నట్లుగా చూడవచ్చు. యేసు అభిషక్తుడని, అంతేకాదు దేవుని కుమారుడని, ఇంకా స్వస్థతనిచ్చువాడు అని మనం గుర్తించాలి. ఇందులో ఉన్న అద్భుతం కూడా సూచన కోసమైనదే. ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే, మనుషులు ఈ లోకంలో ఆత్మ సంబంధంగా గుడ్డివారుగా పుట్టారు. ఏమిటి ఆ గుడ్డితనము అంటే, స్వభావ సిద్ధంగా వారికి తమ గురించి తెలియదు, దేవుని గురించి తెలియదు, పాప విముక్తి గురించి అసలే తెలియదు, ఈ ఆధ్యాత్మిక సత్యాలను గ్రహింపలేరు. యేసు ప్రభు మనుషులకు ఆధ్యాత్మికమైన చూపు ఇస్తారు. ఆ మార్గమున గుడ్డివానికి చూపు ఇచ్చుటకు దేవుని చిత్తమై ఉన్నది. ఆ రోజులలో యూదులు సాధారణంగా ఇలా భావించేవారు: ఒక వ్యక్తి వ్యాధులకు కానీ అంగవైకల్యానికి కానీ గురి అయితే మనిషి స్వయంగా చేసిన పాపాలే కారణమని తలంచేవారు. యోబు గారి విషయంలో స్నేహితులు కూడా ఇదే మనస్తత్వం కలిగి కనిపిస్తున్నారు. శిష్యులు కూడా ఈ ఊహాగానాలు కలిగి ఉన్నారు. ప్రభువును అడిగి తెలుసుకోవాలని ఆశ. యేసు ప్రభువు శిష్యుల ఊహాగానాలన్నింటినీ త్రోసివేసి ఆ మనిషి గ్రుడ్డితనానికి, పాపాలకు మాత్రము ఏ సంబంధం లేదంటున్నారు. కనుక ఈ ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించే కృప ప్రభు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమెన్.